వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి కొరియన్ కనకరాజ్ మావ యాక్టెడ్ బై వరుణ్ సందేశ్ కాదు వరుణ్ తేజ్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. వరుణ్ తేజ్ అండ్ రితికా నాయక్ అండ్ అలాగే సెకండ్ లీడ్ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి మన సత్య. మేకలపాటి డైరెక్షన్ లో వచ్చింది, మేకలపాటి గాంధీ డైరెక్షన్ లో వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక్క రిక్వెస్ట్ మామ, తెలిసిందే కదా, వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హైప్ బటన్ వచ్చిందో హైప్ నొక్కి పడేయండి. మరి రివ్యూలోకి వెళ్ళిపోతే, రివ్యూలో ప్లాట్ ఆఫ్ ద స్టోరీలోకి వచ్చేస్తే, అనగనగా ఒక ఆత్మ కొరియాలో ఉంటుంది. కొరియాలో ఆత్మ కాదు, కొరియాలో యాక్సిడెంట్ అవుతుంది, ఆయన చనిపోతాడు. ఆ చనిపోయిన ఆత్మ అల్లావుద్దీన్ దీపం మన ప్రమోషన్ లో ట్రైలర్ లో చూపించినట్టు టైటిల్లో కూడా ఇంక్లూడ్ చేసిన అల్లావుద్దీన్ అద్భుత దీపం కొరియాలో చనిపోయిన వ్యక్తికి అనంతపురం, ఇండియాలో అనంతపురంలో పెనుకొండ గ్రామంలోకి ఎలా చేరింది, చేరిన తర్వాత అక్కడ చెక్క భజన చేసుకునే మన ఒక మంచి కోపిస్టి కనకరాజు బాడీలోకి ఎలా దూరింది, ఏ విధంగా దూరింది, దూరిన తర్వాత ఆ కనకరాజు చేసిన చేష్టలు ఏంటి, చేసిన తర్వాత అతను కొరియాకి వెళ్ళవలసి ఆత్మ కొరియాకి ఎలా డ్రైవ్ చేసింది, కొరియాకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు కొరియన్ ఆత్మ ఎవరు, అక్కడ కొరియన్ ఆత్మకి కనకరాజుకి జరిగిన సంఘర్షణ ఏంటి, ఆ ఇద్దరిలో ఎవరు గెలిచారు, కనకరాజు బయటికి ఎలా వచ్చాడు, ఇది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మామ. దీని చుట్టే కథ దొరుకుతుంది. సో ఇది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. ఈ స్టోరీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మామ, రొటీన్ రొట్టా స్టార్టింగ్ అంతా. బికాజ్ ఒక హీరో ఇంట్రడక్షన్, ఒక హీరో సాంగ్, హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ డైరెక్ట్ గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్, కే డ్రామాస్, హీరో చూస్తాడు పడిపోతాడు. ఆ తర్వాత దెయ్యం వస్తుంది, దెయ్యం ఇంట్రడక్షన్, దెయ్యానికి ఒక ఫైట్. సో ఇది ఒక రొటీన్ ప్లాట్ లో వెళ్ళిపోయింది. సో వర్కౌట్ అయిన అంటే ఆ కుక్క సీన్ ఒకటి ఉంటుంది, అది వర్కౌట్ అవుతుంది. సో ఇంకోటి శ్మశానం సీన్ ఉంటుంది, అది వర్కౌట్ అవుతుంది బాగానే. సో ఇంటర్వెల్ లో తమన్ గారి బీజం సాంగ్స్ ఉంటాయి, కానీ సాంగ్స్ లో మనోడు డాన్స్ ఒక 2 సాంగ్స్ ఉంటే గుర్తు పెట్టుకునేంత సాంగ్స్ కాదు. కానీ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ లో కొంచెం ఆయాస పడిపోయారేమో, కష్టపడి వేస్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఆ సాంగ్ లో. సో వరుణ్ తేజ్ గారు, సో అది వదిలేసండి. సో ఇంటర్వెల్ నుంచి బీజిఎం తమన్ గారిది చాలా బాగా వర్కౌట్ అయింది. బీజిఎం చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. బికాజ్ నాకు ట్రైలర్ లో అంత అనిపించలేదు, కానీ బట్ మూవీలో అదే బీజిఎం చాలా వినడానికి చాలా బాగా ఎనర్జెటిక్ గా కొరియన్ స్టైల్లో మంచిగా అనిపించింది ఇది ఇంటర్వెల్ నుంచి. సో ఇవి వర్కౌట్ అయిన సీన్స్. ఎక్కడైతే మన సత్య గారు వరుణ్ తేజ్ గారు కాంబో బాగా వర్కౌట్ అయింది, కామెడీ సీన్స్ కి మరీ పగలబడిపోయే నవ్వుకేనంతే కామెడీ సీన్స్ కాదు, కానీ సో నేను చెప్పిన శ్మశానం సీన్ కానీ కుక్క సీన్ కానీ ఇలాంటివి వర్కౌట్ అయింది. ఎక్కడెక్కడ సత్య గారు వస్తే అక్కడెక్కడ బాగా వర్కౌట్ అయిందని మాత్రం చెప్పగలను. ఇక సెకండ్ హాఫ్ లో ఆ ల్యాగ్ ఉన్నపాటికి ఉన్నదే ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అయింది ఏంటంటే స్టోరీ తీసుకెళ్లే కన్వెన్షనల్ పద్ధతిలో తీసుకెళ్లారు, కానీ ఎక్కువ సినిమాటిక్ లిబర్టీస్ తీసేసుకున్నారేమో అన్నట్టు అనిపించింది సినిమాకి. అవి ఎందుకులే చెప్పుకోవటం, కానీ సెకండ్ హాఫ్ లో దాంతో పాటు స్టోరీని కన్వెన్షన్ గా చెప్పడానికి ప్రయత్నం చేయడానికి ఒక 2 చిన్నపాటి ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు కూడా పెద్ద సర్ప్రైజింగ్ ట్విస్టులు కాదు, ఓకే ట్విస్ట్లు అనుకోండి. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేశారు అనిపించింది, డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. బట్ అక్కడ ఇంకొంచెం విఎఫ్ఎక్స్ ఏఐ యూస్ చేసినప్పుడు ఇంకొంచెం బాగా యూస్ చేయాల్సి వచ్చిందేమో, యూస్ చేస్తే బాగుండేమో అన్నట్టు అనిపించింది ఆ స్పిరిట్స్ తో. అలాగే అది ఇంకొంచెం కన్వెన్షనల్ గా తీసుంటే బాగుండు. ప్రతిదానికి పెట్టేసి దేవుడు వస్తాడు, ఈ వీళ్ళని గెలిపించేస్తాడు, అసలు అది ఏంది, అది అంత కన్వెన్షనల్ గా అనిపించలేదు అని నాకైతే ఫీలింగ్ కలిగింది మామ. సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అయినాయి ఏంటంటే ఆ వీడియో కాల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ వర్క్ వెల్ అని చెప్పొచ్చు త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్. నాకు అనిపించింది బుల్లురాజుని పెట్టారు, కానీ ఆ బుల్లురాజు సీక్వెన్స్ ఏదో బలవంతంగా పెట్టినట్టు అనిపించింది, కానీ అంత ఎంగేజింగ్ అంత కామెడీగా పెట్టినట్టు అంత అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో చర్చ్ సీన్ ఒకటి కొంచెం వర్కౌట్ అవుతుంది మంచిగా, చర్చ్ సీను వీడియో కాల్ సీను. అంటే అక్కడక్కడ కామెడీ సీన్స్. అంటే నేనే విధంగా ఊహించుకున్నానంటే వీళ్ళు ఇచ్చిన ప్రమోషన్ కానీ వీళ్ళు చేసింది ఇది కానీ త్రూ అవుట్ ద ప్రమోషన్ త్రూ లాఫ్టర్ మూవీ, హారర్ కామెడీ బీభత్సమైన హారర్ కామెడీ. సో నేను చూసిన హారర్ కామెడీ, నేను అనుకున్న హారర్ కామెడీ అయితే ఒకటి ప్రేమ కథ చిత్రం మీరు అందరు చూస్తే పడి 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 నవ్వుకుంటాం, అలాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేశారు. లేదు అంటే హర్రర్ అంటే ఇలా ఉండాలి. ఒక చంద్రముఖి సినిమా తీసుకుంటే ఇంటెన్సిటీ, ఆ భయము, ఆ చంద్రముఖి సినిమా చూసినప్పుడు అది ఉండాలి. ఇప్పటికీ ఆ ఫిలిం చూస్తే నీకు అదే భయం వేస్తుంది. సో లేదు అంటే అరుంధతి లాగా భయపడుతూ ధైర్యంగా ఎంజాయ్ చేసే ఫిలిం అయి ఉండాలి, ఇంటెన్సిటీ ఇంట్రెస్ట్ ఉండాలి. సో అవన్నీ ఈ సినిమాలో లోపించాయి. సో కామెడీ పెట్టారు కానీ హారర్ పెట్టారు, కానీ హారర్ అంత
అంత మనకి ఇంట్రెస్టింగ్ గా భయపెట్టే అంత ఏదో బొమ్మాటలాగా అనిపిస్తుంది కానీ అంత భయపెట్టే అంత హర్రర్ అయితే కాదు. కామెడీ సీక్వెన్సెస్, అది కూడా సత్య గారు ఉండటం, సత్య గారు సెకండ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు ఆయన ఉన్నప్పుడు. అలాగే వరుణ్ తేజ్ గారితో ఉన్న కాంబో సీక్వెన్స్ లో అక్కడ నవ్వు వస్తుంది అంతే. ఫస్ట్ హాఫ్ రొటీన్ ప్లాట్ లో తీసుకెళ్లారు, సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు, స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అంతే. సో మరి ఓవరాల్ గా మరి సినిమా రితికా నాయక్ గురించి చెప్పలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంకోటి మర్చిపోయా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ సందేశ్ వచ్చేస్తుంది ఇప్పుడు. వరుణ్ తేజ్ గారు ఆయన బెస్ట్ ఇచ్చారు. సో ఆ స్లాంగ్ మాట్లాడటం కానీ ఆ మేక్ ఓవర్ కానీ విచ్ ఇస్ వెరీ గుడ్ అని అనిపించింది. సత్య గారు వన్ మ్యాన్ షో 1 సెకండ్ షో కాంబినేషన్ షో. సత్య గారు స్లాంగ్ కానీ ఆయన కామెడీ కానీ ఆయన బెస్ట్ రిలీఫ్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పుకోవచ్చు. రితికా నాయక్ ఉన్నంతలో ఆ కే డ్రామా గర్ల్ గా నటించింది, క్యూట్ గా బాగానే అనిపించింది. సునీల్ గారు ఉన్నారు కానీ ఎందుకు ఉన్నారో తెలియదు, బికాస్ అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఏం కాదన్నట్టు అనిపించింది అంతే. సో మిగిలిన యాక్టర్స్ అంత కొరియా విధంగా సెకండ్ హాఫ్ అంతా కొరియాలో నడుస్తుంది. సో కొరియాలో ఓకేగా అనిపించింది. మరి ఓవరాల్ గా మరి ఫిలిం ఎలా ఉందయ్యా? సినిమా బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా, యావరేజా, డిజాస్టరా, ఫ్లాపా అని ఇలాంటి టర్మ్స్ లో మాట్లాడుకుంటే అందరిలాగా మనం పూల టమాటాలు పుచ్చకాయలు రేటింగ్లు కాకుండా సినిమా నాకు ఇది ఒక యావరేజ్ ఫిలిం అమ్మా. వెళ్ళి చూడిసి 1 టైం అది కూడా ఓకేగా చూడొచ్చు. మరి పడిపోయి చూసి నవ్వుకునే అంత సినిమా అయితే నేను చెప్పను. సో మరి పడిపోయి ఇంట్రెస్టింగ్ గా చూసే అంత సినిమా కూడా నేను చెప్పను. బికాస్ సినిమాటిక్ లిబర్టీస్ చాలా ఉంటే లాజిక్ ఎత్తికే వాళ్ళకైతే ఈ సినిమా అస్సలు నచ్చదు. బికాస్ అలాంటి సినిమాటిక్ లిబర్టీ సీన్స్ అయితే చాలానే అనిపిస్తాయి. సో అలాంటి ఎత్తకం మాకండి, ఓకేనా? అలాంటి ఏమి ఎత్తకుండా ఉంటే ఇది ఒక యావరేజ్ సినిమా అనిపిస్తుంది. అలాంటివన్నీ ఎతికారంటే ఇది ఒక ఫ్లాప్ సినిమా అనిపిస్తుంది. సో నేను అలాంటివన్నీ ఎతకలేదు కాబట్టి అండి ఎంత ఎంగేజ్ చేసింది ఫిలిం అనే టర్మ్స్ లోనే చూశాను కాబట్టి నాకు ఇది ఒక యావరేజ్ ఫిలిం అమ్మా ఈ ఫిలిం వరకు అంతే. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కొంటాము. బై టాటా.